నమస్తే అండి. నా పేరు కొంగల్ శ్రీనివాసు. నేను అద్దంకి భవితా కేంద్రంలో ఐఈ రిసోర్స్ టీచర్స్గా పనిచేస్తున్నాను. మెంటల్ రిటార్డేషన్ నా కేటగిరీ. నాతో పాటు పాలపర్తి హియరింగ్ ఇంపైర్మెంట్ ఆయా లక్ష్మి, అలాగనే ఫిజియోథెరపిస్ట్ ఇందిరా ప్రియదర్శిని, మేము నలుగురం కూడా ఈ భవితా కేంద్రంలో పనిచేస్తున్నాము. అయితే ఈ భవితా కేంద్రంలో సుమారు ఇప్పుడు ఎన్ఆర్ఎస్టీకి వచ్చేసరికి ప్రతిరోజు సోమవారం నుంచి శుక్రవారం వరకు 26 మంది అటెండ్ అవుతూ ఉంటారు. అదేవిధంగా ప్రతి శనివారం హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇంటి వద్దకే వెళ్లి వారికి ప్రత్యేక విద్యను అందించడం జరుగుతుంది మరి 10 మందికి. అదేవిధంగా ఫిజియోథెరపీకి వచ్చేసరికి ప్రతి సోమవారం 12 మంది తప్పకుండా హాజరవుతారు. సాధారణ విద్యార్థులుగా అయిపోయినట్టు relaxation and blood circulation for family. కష్టపడితేనే ఈ సార్ సాక్షిలో పని చేస్తేనే ఈ మెట్టు ద్వారా మనం ఆ పిల్లలతో ఆ యొక్క మాటలు కానీ అదని తీసుకురావడానికి ఎక్కువ అవకాశం ఉంది. మేమిద్దరం కూడా ఒక మాట మీద ఇది ఏం చేసినా కూడా ఈ పిల్లలకి ఏదో విధంగా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు అమ్మ నాన్న అక్క తాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే విధంగా ఏదో ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళని సమాజంలో ఒక వ్యక్తిలాగా నిలబడాలనేది మా ఆకాంక్ష కూడా. ఆ విధంగా మా తోడు ప్రతి పనిలో కూడా మన రామకృష్ణ సార్ ఎల్ఐసి గవర్నమెంట్ జాబ్స్ తనే ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ టీవీ కాడ నుంచి ఇటువంటి పనుల కాడ నుంచి మొత్తం కొంతమంది దాతలు సేకరించి వాళ్ళ దగ్గర నుంచి ఎన్నో 5-6 లక్షల రూపాయల విలువైన మంచి సామాగ్రులు ఫిజియోథెరపీ కానీ హీరింగ్ ఎయిడ్స్ కానీ ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేపట్టారు సార్. మందికి వెళ్ళిపోయిన స్థలం ఇక లేక ఈరోజు బ్రహ్మాండంగా రాష్ట్ర స్థాయిలో ఒక గుర్తింపు ఉన్నా కూడా బిల్డింగ్ లేదు మనకి. దానివల్ల మనకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆయన ఎందుకంటే నేను చేస్తాను సార్ మాట ఇచ్చాడు ఆ రోజు. తర్వాత ఇక్కడికి వచ్చి కూడా సార్ కూడా మేము కంపల్సరీ అది ఏం కాలేదు ఎన్ఎస్పిలో ఈ స్థలం ఇస్తామని చెప్పాడు. గతంలో ఎంఏ గారు కూడా స్థలానికి చూపించే హక్కులు చూపించి కూడా అది కూడా చివరిలో ఎంఆర్ఓ గారు దాని మీద సంతకం పెట్టకుండా వెళ్ళిపోయాడు. అందువల్ల అది వెనక్కి పడిపోయింది. దాదాపు ప్రతి వారం 40-50 మందికి పిల్లలకి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తా ఉన్నాం. ఫిజియోథెరపీ కానీ ఎన్ఆర్ఎస్టీ కానీ ఇక హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ కానీ
ప్రతి ఒక్కరు కూడా ట్రైనింగ్లు ఇస్తున్నాం. మా ట్రైనింగ్లు కానీ మా పని తీరు కానీ ప్రతి విషయంలో కూడా మా కొత్తగా వచ్చిన ఎంఈఓ గారు ఎర్రాగడ్డి గారు ప్రతి విషయంలో కూడా మా సహకారం అందిస్తున్నారు. ఆయన ప్రతి